టాలీవుడ్ లో మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ తెరకెక్కనున్న గాడ్ ఆఫ్ వార్ సినిమా ఇప్పటికే సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి వస్తున్న తాజా ప్రచారం, దీనిపై నెలకొన్న వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ కు టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో వీరి కలయికలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఇద్దరు మరోసారి కలిసి పనిచేయనున్నారనే వార్త అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రం పౌరాణిక అంశాలతో కూడిన భారీ యాక్షన్ డ్రామాగా రూపొందనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ కథకు భారతీయ పురాణాల్లోని కార్తికేయ స్వామి గాథ స్ఫూర్తిగా ఉండొచ్చని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర బృందం పూర్తి కథా వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సినిమాలో కథను కీలక మలుపు తిప్పే ఒక ప్రత్యేక పాత్ర ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఆ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోను తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనేది ప్రచారం. అయితే ఇప్పటి వరకు ఆ నటుడి పేరు అధికారికంగా ప్రకటించలేదు. ఈ వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చగా మాత్రమే కొనసాగుతున్నాయి. ఇదే ప్రచారం నిజమైతే సినిమాకు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కథలోని దైవిక అంశాలకు అనుగుణంగా మరికొంతమంది ప్రముఖ నటులు అతిథి పాత్రలో కనిపించే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, భారీ విజువల్ ఎఫెక్ట్స్, భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చే కథతో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రకటన వెలువడిన తర్వాత తమిళనాడులో ఒక వివాదం చర్చనీయాంశంగా మారింది. నామ్ తమిళర్ కట్చి పార్టీ నాయకుడు, దర్శకుడు, నటుడు సీమాన్ ఈ ప్రాజెక్టుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్తికేయుడు లేదా మురుగన్ తమిళ సంస్కృతిలో అత్యంత ఆరాధ్య దైవమని, ఆయనకు సంబంధించిన చారిత్రక, ఆధ్యాత్మిక అంశాలను చిత్రీకరించే సమయంలో అత్యంత జాగ్రత్త అవసరమని పేర్కొన్నారు. చారిత్రక, పురాణ అంశాలకు సంబంధించిన విషయాల్లో ప్రేక్షకుల్లో అపోహలు కలిగించే విధంగా ఏదైనా చూపించకూడదని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలే. చిత్ర బృందం ఈ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. మొత్తానికి ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ రాబోతున్న ఈ భారీ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆసక్తిని ఈ సినిమా విడుదలకు ముందే వార్తల్లో నిలుస్తోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనేక విషయాలకు అధికారిక ధృవీకరణ ఇంకా రావాల్సి ఉంది.